नारसिंहाय सागर संगम विहाराय वशिष्ठ तीरवासाय वरलक्ष्मी हृदय निवासाय సాగర సంగమ వేదిక పైన వేదము పాడిన వేళ గోదారమ్మ తానాలాడిన నరహరి కొలువైన వేళ అంతర్వేది ఆనంద నిలయమట లక్ష్మీ నరసింహుడే ఇలవేలుపు గడియట అంతర్వేది ఆనంద నిలయమట వశిష్ఠ నదియే బాటగా మారి వడివడిగా వచ్చింది సపసాగర సంగమ తీరాన స్వామిని ముద్దాడింది తూర్పు తీరపు విరపుల రేడు ఇక్కడ కొలువు తీరాడు నరమృగ రూపం వీడిన దేవుడు నవ్వులు కురిపించాడు సాగర సంగమ వేదిక పైన వేదము పాడిన వేళ గోదారమ్మ తానాలాడిన నరహరి కొలువైన వేళ అంతర్వేది ఆనంద నిలయమట లక్ష్మీ నరసింహుడే ఇలవేలుపు గడియట అంతర్వేది ఆనంద నిలయమట సాగర సంగమ వేదిక పైన వేదము పాడిన వేళ గోదారమ్మ తానాలాడిన నరహరి కొలువైన వేళ అంతర్వేది ఆనంద నిలయమట లక్ష్మీ నరసింహుడే ఇలవేలుపు గడియట అంతర్వేది ఆనంద నిలయమట హిరణ్యకశిపుని చిల్చిన గోళ్ళు శాంతిని కోరాయి జగన్మాత ఒడిలో చేరి జగతిని కాచాయి చక్రాంకితమైన చరణాలయము సర్వ పాపహరణం శంఖునాద శృతులయయమ్యము కైవల్య సోపానం సాగర సంగమ వేదిక పైన వేదము పాడిన వేళ గోదారమ్మ తానాలాడిన నరహరి కొలువైన వేళ అంతర్వేది ఆనంద నిలయమట లక్ష్మీ నరసింహుడే ఇలవేలుపు గడియట అంతర్వేది ఆనంద నిలయమట సిరి సంపదలకు చిరునామా మన రాజ్యలక్ష్మి అమ్మ కరుణ కురిపించే కల్పవల్లి కాపాడే కొమ్మ సౌభాగ్యాల సిరిమూవా సౌందర్యాల హరివిల్లు అమ్మ చూపు సోకితే చాలు మన ఇంట భాగ్యాల పందిళ్ళు సాగర సంగమ వేదిక పైన వేదము పాడిన వేళ గోదారమ్మ తానాలాడిన నరహరి కొలువైన వేళ అంతర్వేది ఆనంద నిలయమట లక్ష్మీ నరసింహుడే ఇలవేలుపు గడియట అంతర్వేది ఆనంద నిలయమట అశ్వత్థ వృక్షపు నీడన వేచి కోర్కెలు తీర్చేను
పుణ్యభూమి వేల వేల ఏళ్ల నాటి దివ్య రమ్య సీమా సాగర సంగమ వేదిక పైన వేదము పాడిన వేళ గోదారమ్మ తానాలాడిన నరహరి కొలువైన వేళ అంతర్వేది ఆనంద నిలయమట లక్ష్మీ నరసింహుడే ఇలవేలుపు గడియట అంతర్వేది ఆనంద నిలయమట నిష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసిన పొరల లత్న ఎత్తరిలో చెడియంతం చూసిన సారికి తోడై నిలిచిన తల్లి ననంతరిలేడి శక్తి ನೀನು ಕಂಪಕರಂದನು ನೆರೋನ ಬತ್ತಿ ನೀಚರುಲೈರಿ ಮರವುನ್ನೇಲೈದು ಯಾನುಕ್ಕತ జయ జయ నానసింహ జయ జయ నాచలక్ష్మి జయ జయ మురుగోరత్త తిరపూరు కవేది అంతర్వేది ఆనంద నిలయమట లక్ష్మీ నరసింహుడే ఇలవేలుపు గడి విహారాయ వశిష్ఠ తీరవాసాయ వరలక్ష్మీ హృదయ నివాసాయ సాగర సంగమ వేదిక పైన వేదము పాడిన వేళ గోదారమ్మ తానలాడిన నరహరి కొలువైన వేళ అంతర్వేది ఆనంద నిలయమట లక్ష్మీ నరసింహుడే ఇలవేలుపు గడియట అంతర్వేది ఆనంద నిలయమట వశిష్ఠ నదియే బాటగా మారి వడివడిగా వచ్చింది సాగర సంగమ తీరాన స్వామిని ముట్టాడింది తూర్పు తీరపు వెలుగుల రేడు ఇక్కడ కొలువు తీరాడు నరమృగ రూపం వీడిన దేవుడు నవ్వులు కురిపించాడు సాగర సంగమ వేదిక పైన వేదము పాడిన వేళ గోదారమ్మ తానలాడిన నరహరి కొలువైన వేళ అంతర్వేది ఆనంద నిలయమట లక్ష్మీ నరసింహుడే ఇలవేలుపు గడియట అంతర్వేది ఆనంద నిలయమట సాగర సంగమ వేదిక పైన వేదము పాడిన వేళ గోదారమ్మ తానలాడిన నరహరి కొలువైన వేళ అంతర్వేది ఆనంద నిలయమట లక్ష్మీ నరసింహుడే ఇలవేలుపు గడియట అంతర్వేది ఆనంద నిలయమట హిరణ్యకశిపుని చీల్చిన గోళ్ళు శాంతిని కోరాయి జగన్మాత ఒడిలో చేరి జగతిని కాచాయి చక్రాంకితమైన చరణాలయము సర్వ పాపహరణం శంఖునాద శృతిల యలయము కైవల్య సోపానం సాగర సంగమ వేదిక పైన వేదము పాడిన వేళ గోదారమ్మ తానలాడిన నరహరి కొలువైన వేళ అంతర్వేది ఆనంద నిలయమట లక్ష్మీ నరసింహుడే ఇలవేలుపు గడియట నా పేరు శ్రీపాటి విశ్వనాథం గారు అంటారు. ఇది అంతర్వేది నరసింహస్వామి గారు అక్కగారి ఇవిడ గుర్రాలకు అంటారు. గుర్రం మీద వచ్చారు కానీ గుర్రాలకు అంటారు. అశ్వారుడాంబిక మాకు దశమి నాడు కళ్యాణం అవుతుంది స్వామికి. ఏకాశన చీర సారీ పట్టుకుని రథం మీద వస్తారు. ఆయన వచ్చి అమ్మవారికి చీర సారీ ఇస్తారు. ఏటా పెళ్ళి అని చెప్పి మూర్తి తిప్పుకున్నారు. ఆవిడ కోపడుకు అంతర్వేది వచ్చిన భక్తుని పంపిస్తానని చెప్పారు ఆయన. మనం తిరుపతి వెళ్తే వరాహనస్వామిని దర్శనం చేసుకోవాలి. చిన్న తిరుపతి వెళ్తే కుంకుళ్ళమ్మని దర్శనం చేసుకోవాలి. అంతర్వేది వచ్చే క్షేత్రపాలక నీలకంఠ శివాలయం దర్శనం చేసుకోవాలి.
పక్కన ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోవాలి, నరసింహస్వామిని దర్శనం చేసుకోవాలి, ఈ గుర్రాలక్కని దర్శనం చేసుకోవాలి. మనకి పెళ్ళైనప్పుడు అరుంధతి నక్షత్రం చూపిస్తారు. వశిష్ఠ వారు అరుంధతి సప్తఋషులు ఉన్నాయి. ఈ క్షేత్రాన్ని దర్శనం చేసుకుంటే ఆ 5 అంతర్వేది యాత్ర పూర్తయినట్లు లెక్క. ఇది ఇక్కడ ఆషాఢ మాసంలో శాకాంబరం జరుగుతుంది అమ్మవారికి. తర్వాత దసరాల్లో 10 రోజులు కూడా అమ్మవారికి దేవస్థానం తరపున కుంకుమ పూజలు ఫ్రీగా చేస్తారు. అంచేత ఈవిడ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అన్న అవతారంతో ఉన్నటువంటి గుర్రాలక్క. వాళ్ళకి పిల్లలు పుడతారు, పెళ్ళి అవ్వాల్సిన వాళ్ళకి పెళ్ళిళ్ళు పుడతారు, పెళ్ళి అవుతుంది. ఏమైనా వ్యాపార రీత్యా ఏమైనా కావాలంటే అమ్మవారి దగ్గర అభివృద్ధి అవుతుంది. చదువుకునే వాళ్ళకి విద్య అభివృద్ధి అవుతుంది. ఉద్యోగాలు రావాల్సిన వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. మనం ఏ కోరికలు కోరుకున్నా కానీ అమ్మవారి దేవాలు అందరికీ కూడా కటాక్షాలు కలుగుతాయి. అంచేత ప్రతి వారు కూడా ఈ అమ్మవారిని అంతర్వేది అసలే పుణ్యక్షేత్రం. ఈ దర్శనం చేసుకుంటేనే సగం పాపాలు. అంతర్వేది ఆనంద నిలయమట, లక్ష్మీ నరసింహుడే ఇలా వేలుపు కలియట. అంతర్వేది షేర్ చేయండి.